తెలంగాణ కేబినెట్ సమావేశం ఇవాళ సాయంత్రం జరగనుంది. సచివాలయం బయట తొలిసారిగా రేవంత్ రెడ్డి మంత్రివర్గం భేటీ కాబోతోంది. ఈసారి మేడారంలో వనదేవతలు సమ్మక్క సారలమ్మల సాక్షిగా భేటీ అవుతోంది. సమ్మక్క సారలమ్మల సమక్షంలో కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఐఐటీలో సీటు కొడతావనుకుంటే ఇలా వీణ వాయిస్తున్నావేంటమ్మా? రెండు ఎందుకు చేయకూడదు అత్త? నువ్వు డాక్టర్ అవుతావనుకుంటే బాస్కెట్ బాల్ కావాలేంట్రా? రెండు చూసుకుందాం. అలా ఎలా కుదురుతుంది? రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఇప్పుడు సాధ్యమే. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. ఇవాళ ఖమ్మం పర్యటనకు వెళ్తున్న సీఎం రేవంత్ అక్కడి నుంచి మేడారానికి పయనమవుతారు. మేడారంలో సాయంత్రం కేబినెట్ భేటీ జరపనున్నారు సీఎం. మంత్రులతో కలిసి మేడారం అభివృద్ధి, మాస్టర్ ప్లాన్, జాతర ఏర్పాట్ల గురించి చర్చించనున్నారు. గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలపై డిస్కస్ చేయనున్నారు. అలాగే ములుగు జిల్లాలో 14,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే పోట్లాపూర్ ఎత్తిపోతల పథకం మీద కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. వీటితో పాటు దేవాదుల ప్యాకేజ్ 3 పనులకు ఆమోదం, జిల్లాల పునర్విభజనపై కమిషన్ ఏర్పాటు గురించి డిస్కస్ చేయనున్నారు. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికలపైన మంత్రులతో రేవంత్ సమాలోచనలు చేయనున్నారు. అలాగే 2028లో జరిగే కృష్ణా గోదావరి పుష్కరాల నిర్వహణ ఏర్పాట్లు, యాసంగి రైతు భరోసా కింద పెట్టుబడుల సహాయం పంపిణీ అంశం, హ్యామ్ రోడ్ల మీద చర్చించనున్నారు.